అందరికీ శుభోదయం. తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం. నన్నయానంతర దశల్లో భాషా స్వరూపము అనేటటువంటి దాన్ని గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. అది నన్నయ్య తర్వాత వచ్చేటటువంటి కాలంలో భాష అనేటటువంటిది ఎటువంటి మార్పు చెందింది, ఆ మార్పు చెందటానికి కారణం ఏంటి, వర్ణస్థాయి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో తర్వాత ఇంకొంత విషయాన్ని మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు విషయం అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ధ్వని స్థాయి అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము. ధ్వని అంటే మనము శబ్దము అనేటటువంటి అర్థము రావటం జరుగుతుంది. ఆ అర్థాన్ని పురస్కరించుకొని ఈ నన్నయ్య కాలం వరకు పదాది దకారంగా మారిన శబ్దాలు, మారని శబ్దాలు రెండు మనకు కనపడతాయి. ఈ నన్నయ్య కాలము అనేసరికి 11వ శతాబ్దం కదా. ఈ 11వ శతాబ్దం కాలం వరకు మనకి ఈ పదానికి మొదట డకారము ఉండటం అనేది జరుగుతుంది. ఈ డా అనేటటువంటిది దాగా మారటం అనేది జరిగింది. ఈ దాగా మారినటువంటి శబ్దాలు కొన్ని ఉంటే, మారినటువంటి శబ్దాలు కొన్ని మనకి కనిపిస్తూ ఉండేది నన్నయ్య కాలం వరకు. కానీ 10వ శతాబ్దంలో వచ్చేసరికి ఈ దకారము మారటం అనేది ప్రారంభమైంది. ఈ డా అనేది దకారం మారటానికి ప్రారంభమైనటువంటి కాలము 10వ శతాబ్దం నుంచి ప్రారంభమై తర్వాత క్రమంగా అది స్థిరపడుతూ వచ్చింది. ఉదాహరణకు చూడండి, నన్నయ్య భాషలో వచ్చేసరికి ఈ నన్నయ్య భాషలో వచ్చేసరికి డాగు, ఈ డాగు అనేటటువంటిది దాగు అనేటటువంటి పదంగా మారటం అనేది జరిగింది. డా కాస్త దాగా మారింది. అలాగే దాచు, దప్పి ఇలా పదానికి మొదట ఉండేటటువంటి అక్షరమైనటువంటి డకారము ఈ డా అనేటటువంటి స్థానంలో దా అనేటటువంటిది వచ్చి అది స్థిరపడిపోవటం అనేది జరిగింది. ఎప్పటి నుంచి? 10వ శతాబ్దము నుండి ప్రారంభమై క్రమంగా అది స్థిరపడిపోయింది. డా అనేది కనిపించకుండా పోయి దా రావటం అనేది జరిగింది. ఈ నన్నయ్య కాలం వచ్చేసరికి ఇకారాంత శబ్దాలు ఏకారాంత శబ్దాలుగా మారాయి. ఇకారం అంతంలో ఉన్నటువంటి శబ్దాలు, పదానికి చివర ఇకారం ఉంటే అది ఎకారంగా మారటం అనేది జరిగింది. ఈ నన్నయ్య భారతం మొదలుకొని 16వ శతాబ్దం వరకు, అంటే ఈ నన్నయ్య భారతం రాసినటువంటి మొదలుకొని మొదటి నుంచి రాసినప్పటి నుంచి 16వ శతాబ్దం వరకు ఈ కావ్య భాషలో ఈ 2 రకాల రూపాలు మనకి కనిపిస్తాయి. వ్యవహారానికి దగ్గర ఉండే శాసనాల్లో మాత్రం ఏ శబ్దాలే ఎక్కువగా ఉండేవి. ఈ ఏ శబ్దాలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? వ్యవహారిక భాషలో మనకి దగ్గరగా ఉండేటటువంటి భాష వ్యవహారిక భాష కాబట్టి ఆ వ్యవహారిక భాషలో ఏ అనేటటువంటి శబ్దాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు చూడండి, గద్దియ అనేటటువంటిది కావ్య భాషలో ఉంటే అదే గద్దెగా మారింది. ఈ అనేటటువంటిది ఏమైంది? ఏగా మారటం అనేది జరిగింది. పల్లియ పల్లె, అలాగే తేనియ తేనె, ఇలా మనకి ఇకారంతో ఉండేటటువంటి అంతంతో ఉండేటటువంటి పదాలన్నీ కూడా మనకి ఏత్వంగా మారటం అనేది జరిగింది అని. తర్వాత వచ్చేసరికి పదాది రేఫ సంయుక్త లోపము. పదానికి మొదట రేఫ అనేటటువంటిది సంయుక్తాక్షరముగా ఉండటం అనేది జరుగుతుంది.
ఆ సంయుక్తానికి లోపం అనేది జరిగింది. అంటే సంయుక్తము అంటే ఏంటి? ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావటం అనేటటువంటిది సంయుక్తాక్షరం. ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వచ్చింది. ఈ క్రా క్రా అన్నప్పుడు రా అనేటటువంటిది రేఫా. ఇది సంయుక్తాక్షరం కింద వస్తుంది. ఇది కావ్య భాషలో కన్నా వ్యవహారిక భాషలో ఎక్కువగా మనకి కనపడటం అనేది జరుగుతుంది. ఏంటది? ఆ సంయుక్త లోపము. ఈ రేఫ సంయుక్తంగా వ్రాయటం గ్రాంధికవాదులు ఏం చేశారు? గ్రాంధికవాదులు అది తమ సొత్తుగా భావించటం అనేది జరిగింది. అది ఏంటి? తమ ఆస్తిలాగా ఈ రేఫని ఉపయోగించటం అనేది భావించినటువంటి వ్యక్తులు ఎవరు? గ్రాంధికవాదులు. ఈ నన్నయ్య కాలం నాటికే ఇది తొలగిపోవటం జరిగింది. ఆనాటి వ్యవహారిక భాషలో ఇది మనకి స్పష్టంగా తెలుస్తుంది. వ్యవహారిక భాషలో ఈ గ్రాంధికవాదులు ఉపయోగించినటువంటి ఆస్తిగా ఏర్పరచుకున్నటువంటి ఈ రేఫ అనేటటువంటిది లోపం, సంయుక్త లోపము వ్యవహారిక భాషలో ఈ నన్నయ్య కాలం నుంచి మనకి కనిపించటం అనేది జరిగింది. ఉదాహరణకు చూడండి, మ్రాను. మ్రాను అన్నప్పుడు చూడండి, మాకి రావొస్తుంది రేఫ. ఇది కాస్త ఈ రేఫ తొలగిపోయి మనకి మాను అనేటటువంటి రూపం అనేది మనకి ఏర్పడింది. ఇది వ్యవహారిక భాషలో మనము మ్రాను అనము, మాను అంటాము. అలాగే త్రావు. త్రావు వచ్చేసరికి ఈ రేఫ తొలగిపోయి తావు. క్రొత్త. క్రొత్త అనగానే రేఫ తొలగిపోయి కొత్త. ఇవి మనకి వ్యవహారిక భాషలో వచ్చినటువంటి రూపాలు. గ్రాంధికవాదులు దీన్ని ఉపయోగించేటటువంటి వాళ్ళు. తర్వాత వచ్చేసరికి చూడండి, లోప దీర్ఘత. ఇందులో పదమధ్యంలో ఒక వర్ణం లోపించటం చేత దానికి ముందు వర్ణానికి దీర్ఘం అనేది రావటం జరుగుతుంది. ఈ లోప దీర్ఘత అనేటటువంటి దానికి ఉదాహరణకు చూడండి, కరణములు. కరణములు అనగానే ఇందులో ఉన్నటువంటి ఒక అక్షరం లోపించి దానికి ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘం రావటం జరిగింది. కరణాలు. ఈ ఉదాహరణలు చూస్తే మనకి ఒక సంధి గుర్తొస్తూ ఉంటుంది చూడండి. కంచములు, కంచాలు, ముత్తియములు, ముత్యాలు, రత్నములు, రత్నాలు. ఇలా మనకి ఒక వర్ణం లోపించి ముందు అక్షరం అనేటటువంటి దానికి వర్ణానికి దీర్ఘం రావడం జరిగింది. ఇది మనకి సంధి రూపంలో వచ్చేసరికి లు ల నల సంధి అనేటటువంటిది గుర్తొస్తూ ఉంటుంది. ఈ లుల నల సంధిలో కూడా చూడండి, కరణము ప్లస్ లు అన్నప్పుడు ఇక్కడ లు అనేటటువంటిది పరంగా ఉంటే, లు కానీ లా కానీ నా కానీ పరంగా ఉంటే ముందున్నటువంటి తత్పూర్వ స్వరమునకు లోపము, మువర్ణకానికి లోపం అవుతుంది. దానికి లూకి ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి మువర్ణకానికి తత్పూర్వ స్వరమునకు దానికి ముందున్నటువంటి అక్షరానికి వర్ణానికి దీర్ఘం అనేది ఏర్పడుతుంది. ముగాగమ లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ఘము రావటం అనేది జరుగుతుంది అనేటటువంటిది ఈ లులనల సంధి మనకి ఈ ఉదాహరణల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాతది నా డల సంయోగము. ఇక్కడ మనకి నన్నయ్య కాలం నుండి గనక భాషను పరిశీలిస్తే కావ్య భాషలో మనకి నకారం కనిపిస్తుంది. కావ్య భాషలో మనకి ఎక్కువగా నా అనేటటువంటిది కనిపిస్తుంది. అదే గద్య శాసనాల్లో వచ్చేసరికి డా అనేది కనిపించటం అనేది జరుగుతుంది. ఈ నా డాల సంయోగము కొన్ని పదాలు మనకి కనిపించటం అనేది జరుగుతుంది. డకారయుక్తంగా మనకి కొన్ని పదాలు గద్య శాసనాల్లో కనిపిస్తున్నాయి. ఉదాహరణ చూడండి, కావ్య భాష వచ్చేసరికి కావ్య భాష, గద్య శాసనాలు. దీంట్లో వచ్చేసరికి ఉదాహరణ దేవునికి. దేవునికి అన్నప్పుడు నా అనేటటువంటిది కావ్య భాషలో దేవునికి అనేది ఉపయోగిస్తారు.
అదే మనం శాసనాల్లో వ్యవహారిక భాషలకు వచ్చేసరికి దేవుడికి డా అనేటటువంటిది ఉపయోగించడం జరిగింది. నా స్థానంలో డా అనేటటువంటిది రావటం జరిగింది. అలాగే వానికి వాడికి, వానికి వాడికి ఇక్కడ నా స్థానంలో డా అనేటటువంటిది గద్య శాసన భాషలో మనకి ఉపయోగించటం అనేది జరిగింది. ఈ 15వ శతాబ్దం ప్రారంభంలో ఏంటి, మనకి పార్సీ అరబిక్ పదాలు 15వ శతాబ్దంలో మనకి వచ్చినటువంటివి. అంటే మహమ్మదీయులు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి సమయంలో పార్సీ అరబిక్ అనేటటువంటి పదాలు మన భాషలోకి వచ్చాయి అని చెప్పుకున్నాం కదా. అలాగే వీటితో పాటు మనకి ఎఫ్, క్యూ, తర్వాత ఎక్స్, ఆర్, జెడ్, ఈ అక్షరాలు, ఈ ధ్వనులు కూడా అక్షరాలు కాదు, ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ధ్వనులు ఎఫ్, క్యూ, ఎక్స్, ఆర్, వీటి యొక్క ధ్వనులు మనకి ప్రవేశించటం అనేది జరిగింది తెలుగులో. అయితే వీటికి ప్రత్యేకమైనటువంటి వర్ణాలని గుర్తించడానికి మనకి ఎటువంటి ఆధారాలు లేవు. పార్సీ అరబిక్ భాషలు అనేవి మనకి తెలుగులోకి రావటం అనేది జరిగింది. కానీ ఎఫ్, క్యూ, ఎక్స్, ఆర్, జెడ్ అనేటటువంటి వాటి యొక్క ధ్వని స్థాయి మనకి తెలుగు భాషలోకి ప్రవేశించింది అని చెప్పడానికి ఆధారాలు మాత్రము లేవు. ఆ వర్ణాలు వాటి ఉచ్చారణకు దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలతో కలిపి ఆ సంకేతాలని గుర్తించటం అనేది మనకి జరుగుతూ ఉంది. ఇది తెలుగు భాష అన్య భాషపై ప్రభావం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పుకునేటప్పుడు వివరంగా దీని గురించి చెప్పుకుందాము. లేఖన సంప్రదాయం. ఈ లేఖన అంటే ఈ కావ్య భాషలో మనం రాసేటటువంటి విధానంలో ఎటువంటి సంప్రదాయం అనేది ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పదాదిలో రేఫ సంయుక్తంగా వాడటం వాడకపోవటం మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం క్రొత్త, కొత్త, ఇలా రేఫ అనేది వాడటము ఉంది, వాడకపోవటము ఉంది. మృంగు, మింగు, ఇవి రేఫ అనేటటువంటి సంయుక్తాక్షరం వాడటము వాడకపోవడానికి ఉదాహరణలు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి నన్నయ్యకు ముందు కాలంలో ఇయా అనేటటువంటిది ఏత్వంగా మారటం అనేది జరిగింది. పల్లియ, పల్లె ఉదాహరణ. ఇక్కడ ఈ అనేటటువంటిది ఏగా మారింది అని చెప్పుకున్నాం. లేఖన సంప్రదాయంలో వచ్చేసరికి ఇవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అని. అక్కడ మనకి ధ్వని స్థానంలో మనం వాటిని చెప్పుకున్నాము, ఇక్కడ లేఖన సంప్రదాయంలో చెప్పుకుంటున్నాము. అలాగే గద్దియ, గద్దే, ఇక్కడ ఈ యా చూడండి, గద్, ఇందులో ఉన్నటువంటి ఈ యా, ఈ అనేటటువంటి తర్వాత ఆ ఉంది. ఈ యా స్థానంలో మనకి యత్వం రావడం జరిగింది. గద్దే అనేటటువంటి రూపం ఏర్పడింది అని. తర్వాత వచ్చేసరికి చూడండి, పూర్ణాచ్చుకు అనుస్వార ఉచ్చారణ సూచించేటటువంటిది మన వ్యవహారిక భాషలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కనిపించటము అనేట అనుస్వారము, అనునాసికాక్షరాలు మా, ఇఞ, ఇణి, నా, నా, మా, ఇవి మనకి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి వచ్చేసరికి వ్యవహారిక భాషలో వచ్చేసరికి మనకి అవి లోపించటం అనేది జరిగింది. లోపిస్తూ ఒక్క అనుస్వారం మాత్రమే మనకి ఒక చిహ్నంలాగా, అంటే సున్నా కానీ అరసున్నా కానీ ఇలా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ శాసనాల్లో రాసినటువంటి పదాలే మనకి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణగా ఏం భై అనేటటువంటి అప్పుడు ఏ భై లాగా మనం రాసుకుంటూ ఉంటాము. ఈ సున్నాని మనం అనుస్వారాన్ని మనం
తీసేయటం అనేది జరిగింది. తూకాలు, తూకాలు. తూకాలు ఇలా మనం చెప్పుకుంటాం. అలాగే అప్పకవి, ఈ అప్పకవి అనే ఆయన చందోదర్పణాన్ని రచించినటువంటి అపకవీయము అని అంటూ ఉంటాం కదా. ఈయన జిహ్వ విహ్వ అనేటటువంటి పదాలు మొదలైన పదాలలో, జిహ్వ విహ్వ అనేటటువంటి పదాలలో పూర్ణ బిందువు లేదు, అంటే సున్నా, పూర్ణ బిందువు మనకు కనిపించట్లేదు అని సంహతి నృసింహ మొదలైన పదాల్లో వకారము వా అనేటటువంటిది లేదు అని దాన్ని గ్రహించి ప్రాస ప్రయోగించి చెప్పటం వలన జిహ్వా శబ్దం జిహ్వగాను, సంహతి శబ్దం సంహృతిగాను ఉచ్చరించటం జరిగేది అని పేర్కొన్నాడు. ఈ జిహ్వ అనేటటువంటిది దేనిగా మారింది? జిహ్వ. ఇక్కడ అనునాసికం లేదు అని చెప్పడం జరిగింది కదా, అనునాసికాన్ని పెట్టుకున్నాడు, మకారాన్ని. దానికి ఉదాహరణగా దానికి సంబంధించినటువంటి గుర్తు సున్నాని, అనునాసికాన్ని పెట్టుకోవటం అనేది జరిగింది. ఇక్కడ సంహతి అనేటటువంటి దాన్ని వకారం లేదు అనేటటువంటి దృష్టితో సంహృతి అని రాసుకోవటం, ఉచ్చరించటం జరిగేది అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసరికి చూడండి, ఈ ఈ ఏ ఏ వీటి యందు యకారము, తర్వాత ఉ ఊ వీటికి వకారము ఉచ్చరించడం సర్వసామాన్యమైగా ఉండేది అని. మనకి చూడండి, ఏవైనా ఒక పదాలని మనం ఉపయోగించేటప్పుడు ఈ ఏ అనేటటువంటి వాటి ఎకారాన్ని ఉపయోగిస్తూ మనం పలుకుతూ ఉంటాము. ఉదాహరణకి చూడండి, ఇది, ఇక్కడ వచ్చేసరికి ఈ ఉంది, అచ్చు. ఈ స్థానంలో మనము యకారాన్ని ఉపయోగించాము, ఇది అని రాయాలి. అలాగే ఏనుగు, యా అనేటటువంటిది, ఏనుగు అనేటటువంటి ఇది ఏనుగు అని రూపం, దాన్ని మనం యాకి చేర్చడం అనేది జరిగింది అని. అలాగే చూడండి, ఉగ్గు వకారం చేరినటువంటి రూపం, అచ్చులు ఊ ఉన్నటువంటిది ఉగ్గు. ఇలా ఉన్నటువంటి రూపాలు. ఈ ఏలకు ముందు మనకి యకారం చేరటం అనేది జరుగుతుంది అని. ఈ అనేటటువంటి దానికి ముందు యా యకారము, ఈ ప్లస్ ఈ కలిస్తే ఇది అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. మనకి సందుల్లో చెప్పుకుంటూ ఉంటాం ఇట్లాంటివన్నీ కూడా. అక్షరాల్ని, హల్లులు అచ్చులు కలిపినటువంటి అక్షరం ఎలా ఉంటుంది అనేటటువంటిది. ఆనాటి భాషలో తత్సమాలలో ఉన్నటువంటి రుకారాలకి బదులుగా మనము రూని రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. భృంగి, భృంగి. ఇక్కడ చూడండి, రుకారానికి రేఫ్ అని మనం పెట్టుకొని రాయటం అనేది మనకి జరుగుతూ ఉండేది. అలాగే ఆ కాలం నాటి భాషలో వర్గ పంచమాక్షరాలు ఏంటి? ఇඤ్ఞా, ఇణి, నా, నా, మా వీటికి బదులుగా అనుస్వారం రాయటం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఉదాహరణ వచ్చేసరికి ధర్మము, ము అనేటటువంటిది మకారం, పంచమాక్షరం. దీని ప్లేస్లో మనం అనుస్వారాన్ని ఉపయోగించాం. ధర్మం. న్యాయము, న్యాయం. శాసనం, శాసనము. ఇక్కడ చూడండి, శాసనం, దీన్నే మనం శాసనము. ఇక్కడ పంచమాక్షరం ప్లేస్లో మనం దీన్ని రాయటం అనేది జరిగింది అని అనుస్వారాన్ని
ఉపయోగించాం. శాసనము, శాసనం. తర్వాత వచ్చేసరికి ఈ తత్సమాల్లో వచ్చేసరికి ఈ దకారము ధాగాను ధా గాను ఉచ్చరించడం మనం పండితుల్లో కనిపించేదని చెప్పడానికి జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ లేఖన సంప్రదాయాలకి ఇవి ఆధారాలు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ధర్మము, పైన ఉన్నటువంటి ఉదాహరణలే చూసుకుందాం. ధర్మము, ధర్మము, ఇలా దాకి ధాని ఉపయోగించడం అనేది జరుగుతోంది అని ఈ ఉదాహరణలకి వచ్చేసరికి. అలాగే ఆజ్ఞ, ఇలా మనం ప్రజ్ఞ, ఇలా జ్ఞ అనేటటువంటి శబ్దానికి మనము జ్ఞాగా కూడా ఉచ్చరించడం అనేది జరుగుతుంది. చూడండి, ఉదాహరణకి ప్రజ్ఞ ఇలా ఉంటాం. వ్యవహారికల్లోకి వచ్చేసరికి ప్రజ్ఞ ఇలా రాయటం అనేది. అజ్ఞానము, జ్ఞా ఇలా రాస్తూ ఉంటాము మామూలుగా. దాన్ని వ్యవహారికంలోకి వచ్చేసరికి, లేఖన సంప్రదాయంలోకి వచ్చేసరికి అజ్ఞానము ఇలా కూడా రాస్తూ ఉంటారు. యజ్ఞము, యజ్ఞము. ఇలా లేఖన సంప్రదాయంలో మార్పు చెందుతూ వచ్చినాయి కొన్ని పదాలు. ఆ వచ్చినటువంటి పదాలని మనము కొన్నిటిని చెప్పుకోవడం అనేది జరిగింది, ఏమేమి మారుతూ వచ్చాయి అని. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి రాయవాచక కాలంలో అవిద్యావంతులు. ఇక్కడ ఏంటి, చదువుకోనటువంటి వాళ్ళు ఈ ఉపయోగించినటువంటి ఉచ్చారణ పదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘం హ్రస్వం కావటము, ప్రక్కన అయ్యేటువంటి ఎకారము ద్విత్వంగా కావటం అనేది మనకు కనిపిస్తుంది. ఉన్నటువంటి దీర్ఘం హ్రస్వం అయిపోతుంది. పక్కన ఉన్నటువంటి యా అనేటటువంటిది ఈయక, ఇయ్యక ద్విత్వం అవుతుంది. ఈ ద్విత్వము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా రావటం అనేది ద్విత్వాక్షరం. చేయక, చెయ్యక. ఇక్కడ చూడండి, మొదటి ఉన్నటువంటి దీర్ఘం హ్రస్వమైంది, తర్వాత ఉన్నటువంటి యకారానికి ద్విత్వం రావటం అనేది జరిగింది. కోయక, కొయ్యక. ఇవి మనకి ఈ లేఖన సంప్రదాయంలో వచ్చినటువంటి పదాలు. ద్విత్వాక్షరాలు యా అనేది ద్విత్వము. అలాగే ఈ అనేది ఈగా మారటం అనేది హ్రస్వం. ఇలా మార్పు చెందటం అనేది జరిగింది లేఖన సంప్రదాయంలో. సంధి ప్రత్యేకత. సంధి ప్రత్యేకతకు వచ్చేసరికి ఈ కావ్య భాషా పరిణామంలో 1100 నుండి మనకి 1500 మధ్యకాలంలో ఈ సంధి పదాలు ఎలా మార్పు చెందుతూ వచ్చాయి అనేది తెలుసుకుందాం. ఈ 1100 నుండి 1500 మధ్యకాలంలో ఏంటి, పద మధ్యాచ్చు లోపించి రూపము మనకి కనిపిస్తుంది. పద మధ్యంలో ఉన్నటువంటి అచ్చులు లోపము జరగడం అనేది ఉంది. ఇక్కడ చూడండి, నన్నయ్య కాలంలో వచ్చేసరికి తొడుగు, తొడ్గు. ఇక్కడ డు ప్లస్ ఊ, ఇక్కడ అచ్చు లోపించి గు అనేటటువంటిది కలిసి, గూలో ఉన్నటువంటి అచ్చు ఊ కలిసి తొడ్గు అయింది. ఇక్కడ చూడండి, మరిగి ప్లస్ ఈ, మర్గి, పొలతి, పొల్తి అనేటటువంటి తిక్కన కాలంలో తిక్కన రాసినటువంటి పదాల్లో నన్నయ్య చోడుడు, మర్గి, మర్గి, నన్నయ్య తొడుగు, తొడ్గు అనేటటువంటి ఈ సంధి ప్రత్యేకత రూపాల్ని మనం గమనించవచ్చు. అలాగే చూడండి, ఈ నన్నయ్య వచ్చేసరికి నన్నయ్య కాలంలో త్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు, సంధి చేయటం అనేది జరగలేదు. ఉదాహరణకి ఏమీ ప్లస్ అంటివి,
ఏమి ప్లస్ అంటివి అన్నప్పుడు ఏమంటివి ఏమి ఎంటివి అనేటటువంటి రూపాలని చేయటం జరిగింది. ఇక్కడ సంధి పూర్తిగా చెయ్యలేదు. సంధి చేసినటువంటి రూపము జరగనటువంటి రూపము రెండు ఇక్కడ ఉండటం అనేది జరిగింది. ఏమంటివి ఏమి అంటివి అని సంధి చేయటం అనేది జరగలేదు. కానీ శివకవులు తిక్కనాదులు వచ్చేసరికి శివకవులు కానీ తిక్కన ఈ మొదలైనటువంటి ఈ కవులు మాత్రమే ఏం చేశారు, సంధి చేయటం అనేది చేశారు. ఈ తారతమ్మైన ఇతనుకు సంధి చేశారు. కానీ నన్నయ్య మాత్రం సంధిని చెయ్యలేదు. సంధి లేదు అని చెప్పడం అనేది జరిగింది అని. అలాగే చూడండి, అత్తునకు సంధి బహుళము అని నన్నయ్య చెప్పడం అనేది జరిగింది. ఉర్వీసుల వద్ద, ఉర్వీసుల ప్లస్ వద్ద అన్నప్పుడు ఉర్వీసులొద్ద, ఉర్వీసులొద్ద. ఇక్కడ ఏం చెప్పాడు, అత్తనకు సంధి బహుళము అన్నాడు. ఉర్వీసులు ఇక్కడ ఉన్నటువంటి అకారం లాలో ఉన్నటువంటి అకారానికి అచ్చు పరంగా ఉంది కాబట్టి సంధి అనేది బహుళము అని చెప్పాడు. ఈ బహుళము అనేటటువంటిది ఏంటి, నిత్యంగా రావటం అనేది జరుగుతుంది, తర్వాత విభాషగా రావటం అనేది జరుగుతుంది, తర్వాత నిషేధము అన్య ప్రయోగము అన్య విధంగా రావటం అనేది జరుగుతుంది. ఈ విభాష బహుళము అనగానే ఈ నిత్యము ఏంటి, తప్పనిసరిగా అక్కడ రావటం అనేది జరుగుతుంది. విభాష అనేసరికి అక్కడ ఒకసారి రావటం జరుగుతుంది, సంధి జరగటం జరుగుతుంది, ఒకసారి సంధి లేకపోవటం అనేది. నిషేధము అంటే అక్కడ ఆ అక్షరాన్ని తొలగించేసేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంధి జరగకుండా సంధి జరగకపోవటం అనేది అలాగే ఉండటం అనేది జరుగుతుంది. ఇట్లా అన్య విధము అంటే వేరే విధంగా సంధి జరగటం అనేది, వేరే అక్షరం అక్కడ రావటం అనేది, ఇలా 4 రకాలుగా రావటం అనేది ఉన్నది అని. తర్వాత ఇంకొక సంధి చూడండి, ప్రథమేది పరుషలకు గసడదవలగు, పరుషములు గసడదవలు రావటం అనేది జరుగుతుంది అని. ఇక్కడ మార్గం అనేది ఏమి ప్లస్ చేయుచు ఏమి చేయుచు, ఏమి ప్లస్ చేయుతూ ఏమి చేయుచు. ఇక్కడ ప్రథమము మీది, ప్రథమా విభక్తి అనగానే డుమువులు, ప్రథమం మీది పరుషములకు కచ్చట తప్పలు, ఈ కచ్చట తప్పల స్థానంలో గసడదవలు అనేది రావటం జరుగుతుంది. తపంబు ప్లస్ చేసిన తపంబు చేసిన, వారు ప్లస్ పోరు వారు పోరు. కానీ ఇక్కడ వచ్చేసరికి తిక్కన తన సంధి పదాలు సంధి చేసేటటువంటి సమయంలో ఈ కచ్చటి తపలు పరుషాలకి గసడదవలు అనేటటువంటి స్థానంలో ఈ చ త ఈ 2 అక్షరాలకి ఈ 2 పరుషాలకి స ద తర్వాత పకి వా ఇవి రావు, అలాగే ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈ మూడిటి మాత్రం మార్చలేదు. చాకి సా, తాకి దా, పాకి వా అనేటటువంటి మార్చకుండా అలాగే చెప్పడం అనేది జరిగింది. అప్ప ప్లస్ చెల్లెండ్రు, అప్ప చెల్లెండ్రు. అలాగే ఇంకోటి చూడండి, రాక ప్లస్ పోక అన్నప్పుడు రాకపోకలు అనే చెప్పాడు, కానీ రాకపోకలు అనేటటువంటిది ఈయన చెయ్యలేదు. వీటిని చ త ప అనేటటువంటి వీటికి సా ద వా అనేటటువంటి అక్షరాలని ఈ గసడదవల్లో మార్చటం అనేది చేయటం జరగలేదు. అలాగే ధృత ప్రకృతికాల మీద ఉన్నటువంటి అచ్చు వచ్చినప్పుడు నకార ద్విత్వంగా మారుతుంది. ఈ నా అనేటటువంటిది ద్విత్వంగా మారుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ ధృత ప్రకృతికము అనగానే చూడండి, నా అనేటటువంటిది ధృతము, కానీ ఇది అంతం కనుక పదానికి చివర ఉంటే ధృత ప్రకృతికము అని చెప్పుకున్నాము. అలాగే అన్ ప్లస్ ఇష్ట సఖి, అన్ ఇష్ట సఖి అన్నప్పుడు అన్న అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి నకారం ఏంటి? ధృత ప్రకృతికం, పదానికి చివర ఉంది కాబట్టి ఇది ధృత ప్రకృతికం. ఒక్కటే కనుక ఉంటే దాన్ని ధృతము అంటాము. ఇక్కడ కలిపేసరికి ఏమవుతుంది? ఈ ధృత ప్రకృతికానికి ద్విత్వం రావడం అనేది జరిగింది. అన్నిష్ట సఖి అనేటటువంటి రూపము ఏర్పడింది, ద్విత్వము వచ్చి. అట్లాగే ధృత ప్రకృతికానికి కచట తపలు, ఈ కచట తప అనేటటువంటివి పరమైనప్పుడు ఇవి సరళాలుగా మారుతాయి. అంటే గజడ దబలు సరళాలు. ఇలా రూపం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అని చెప్పాడు. శిఖలన్ ప్లస్ పొలచి, శిఖలన్ పొలచి అన్నప్పుడు పాకి బా అనేటటువంటిది రావటం జరిగింది. శిఖలన్ బొలచి అనేటటువంటి రూపము ఏర్పడింది అని. ఈ ధృత ప్రకృతికానికి ఈ కచ్చట తపలు పరంగా ఉన్నప్పుడు గజట దపలు సరళాలు రావటం అనేది జరిగింది అని. తర్వాత చూడండి, 1400-1600 పైన అంటే 1400 ఈ 1600 మధ్యకాలంలో ఆ పైన ఈ సంధికి సంబంధించినటువంటి ఆధునిక రూపాలు కొన్ని మనకి కనిపించటం అనేది జరిగింది. తద్ధర్మార్థకము విశేషణమైన ఏకు అట్టు అందుకు అనేటటువంటి గనక పరంగా ఉంటే వాటికి హ్రస్వమైనటువంటి అచ్చు లోపం అనేది జరుగుతుంది అని. ఈ ఏ ఆకి మధ్య మనకి ఊ అనేటటువంటిది రావటం జరుగుతుంది అని. ఇక్కడ ఉదాహరణ చూడండి, నడిచే ప్లస్ అట్టుగా, నడిచే ప్లస్ అట్టుగా. ఇలాగే నడిచేట్టుగాను అనేటటువంటి వి లోపించింది ఇక్కడ. నడిచేట్టుగాను ఇలా మనకి రావటం అనేది జరుగుతుంది. అయ్యే ప్లస్ అట్టుగాను, అయ్యేట్టుగాను, వ్రాసే ప్లస్ అందుకు, వ్రాసేందుకు, ఇలా మనకి ఈ రూపాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, కావ్య భాషకు సంబంధించినటువంటి ధృతము నకారము, ఈ నకారము ఒకటే పదాంత హల్లు, ఇది పదాంత హల్లు. కాబట్టి ధృత ప్రకృతికము సంధి కావ్య భాషలో 9వ శతాబ్దం నుంచే కళలుగానే వీటిని ప్రవర్తించడం జరుగుతుంది. 9వ శతాబ్దం నుంచి ఈ నా అనేటటువంటిది పదాంత హల్లు కదా. ఇక్కడ ఈ ధృత ప్రకృతికానికి మనం కళలు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇండు ప్రత్యక్షంబై పుష్పాలకు, ఇచ్చిన, ఇలా మనము ఈ ఉదాహరణని చెప్పుకోవచ్చు. అలాగే యకారాంతములైన 30 మొదలైన పదాలలో 30 ఈ ఇక్కడ చూడండి, యా ము పై అన్నప్పుడు యా అనేటటువంటిది వినపడుతోంది. ఈ 30 మొదలైనటువంటి పదాల్లో చివరి యకారము అచ్చుకు ముందు
ద్విరుక్తం కావటం అనేది 16వ శతాబ్దం నుంచి మనకి కనిపిస్తుంది. 30, 36 ఇలా మనకి చెప్పటం అనేది జరుగుతోంది. అలాగే 16వ శతాబ్ద కాలం నుంచి మనకి ఈ సంధి లేకపోవటమే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మని చంపిన ఏడాదికి పుట్టు అనేటటువంటి పదాలు. ఇక్కడ మనకి సంధి అనేటటువంటిది లేదు. సంధి లేకుండానే మనం సమాస రూపాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. కిన్కున్ యొక్క లోపల నీ అనేటటువంటిది ఏడాదికి పుట్టు ఇలా మనము చెప్పుకోవటం అనేది జరిగింది. ఇట్లా రెండు హల్లుల మధ్య అచ్చు లోపించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి పదం చివర అచ్చు, రెండవ పదం మొదట హల్లుకు ముందుగా లోపించటం మనకి 15వ శతాబ్దం నుంచి కనిపించటం అనేది జరుగుతుంది. ఇక్కడ 16వ శతాబ్దం నుంచి ఏంటి, సంధి చేయనటువంటి పదాలు, సంధి లేకుండా ఉన్నటువంటి పదాలు మనకు కనిపించినాయి. కానీ 15వ శతాబ్దంలోనే మనకి ఇక్కడ ఇంకొన్ని పదాలు కనిపిస్తున్నాయి. చూడండి, కోమటి ప్లస్ రెడ్డి, కోమట్ రెడ్డి, ఇక్కడ ఈ అనేటటువంటిది ఈ అచ్చు పదం చివర ఉన్నటువంటి అచ్చు లోపం అనేది జరిగింది. కొండ ప్లస్ రాజు కొండ్రాజు, కొండ ప్లస్ రాజు కొండ్రాజు, ఇక్కడ ఉన్నటువంటి అకారం లోపించి కొండ్రాజు అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. అకార లోపం అనేది 17వ శతాబ్దం నుంచి మనకి కనిపిస్తోంది అని. అలాగే ఆధునిక వ్యవహారంలోకి వచ్చేసరికి కొన్ని సంధి రూపాలు ఆనాటి భాషలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి చూడండి, 2 + 4 అనేటటువంటిది రెన్నాళ్ళు, అనేటటువంటి రూపము. బాదము ప్లస్ పలుకులు, బాదము ప్లస్ పలుకులు, బాదం పలుకులు. ఇంతవరకు సంధి ప్రత్యేకత, ఆ సంధుల్లో వచ్చేటటువంటి మార్పుల్ని మనం తెలుసుకున్నాం. అంటే సంధి అనేటటువంటి దానిలో సంధి రూపాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది, సంధుల్ని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ సంధులు వివరంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ రావటం అనేది జరిగింది. సంధులు ఎలా ఉంటాయి, ఎలా రావటం అనేది జరిగింది అనేటటువంటిది వాటిల్లో కనుక చూస్తే కనుక మీకు ఏ సంధి ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ సమాసము అనేటటువంటిది సమానార్థకమైన పదముల జంటను సమాసము అంటాం. సమానమైనటువంటి పదాల యొక్క జంటను, రెండు పదములు కనుక సమానమైనటువంటి అర్థంతో ఉంటే అది సమాసము అంటాము. 1100 నుండి 1300 ఈ 99 మధ్యకాలంలో ఈ సమాసములు అనేటటువంటిది మనకి 4 రూపాలుగా కనపడటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవి చూడండి, దేశీ సమాసము. ఈ దేశీయ సమాసము అనేసరికి 2 దేశీయ పదాలు ఏర్పడిన సమాసాన్ని దేశీయ పదాలుగా చెప్పడం అనేది జరిగింది. ఉదాహరణ చలిపందిరి, మేనమామ, గుబురు చెట్టు అనేటటువంటిది. ద్వంద్వ సమాసము. ఈ ద్వంద్వ సమాసము రెండింటికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి పదాలు. ఈ తల్లి తండ్రి, తల్లిదండ్రులు, కూరగాయలు, అన్నదమ్ములు అనేటటువంటిది. ఈ మిశ్రమ సమాసంకి వచ్చేసరికి తల రాశి, దింజామర, దీపమాన్య. వర్ణలుప్త సమాసము తిరువర్ధజాము, తిరువనాము, ముంజిష్ట, ముంజితెర, ముంజిష్టతెర, ముంజితెర. ఈ సమాసంలో ఒక వర్ణం లోపించటాన్ని వర్ణలుప్త సమాసము అని కూడా అనడం అనేది జరుగుతుంది. వర్ణలుప్త సమాసం వచ్చేసరికి ఒక వర్ణం అనేది అందులో లోపించటం జరుగుతోంది కాబట్టి ఇక్కడ హృద ష్ట అనేటటువంటిది లోపం జరుగుతోంది కాబట్టి వర్ణలుప్త సమాసము. వైరి సమాసములకు వచ్చేసరికి వ్యవహారంలో బహుళంగా ఉంటూ కావ్య భాషలో నిర్దిష్టమైనటువంటి వైరి సమాసం. ఇక్కడ కావ్య భాషలో ఒక నిర్దిష్టమైనటువంటి పదాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. వ్యవహారంలో వచ్చేసరికి అది ఏంటి, బహుళంగా మనం
చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కరకంఠుడు, కపిలగడ్డము, కపిల కన్నులు, కపిల జడలు, బీగముద్రలు, మూల బొక్కసంపు ఇట్లాంటి వాటికి వచ్చేసరికి వైరి సమాసములుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత వచ్చేసరికి ఆదాన ప్రదానాలు. తెలుగులోకి సంస్కృతంలో ఇతిహాసమైనటువంటి మహాభారతం, ఇది కవిత్రయము. మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రన అనేటటువంటి కవిత్రయం నుంచి ఈ కథని అనువాదం చేయటం జరిగింది. అనేక మంది తెలుగు కవులు ఏం చేశారు, సంస్కృత కావ్యాల్ని అనువాదం చేసుకుంటూ రావటం అనేది జరిగింది. ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పారిభాషిక పదజాలం తెలుగులోనికి ప్రవేశించింది. ఈ సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని పదాలు తెలుగులోకి రావటం అనేది జరిగింది. ఈ పారిభాషిక పదజాలం వైదిక సంబంధమైనటువంటి క్రియలు, యజ్ఞయాగాదుల్లో ఉపయోగించే వస్తుజాలము, కొన్ని వృక్షముల పేర్లు, జంతువుల పేర్లు ఇలా ప్రవేశించడం జరిగింది. ఇలా మనకి పారిభాషిక పదజాలం నుంచి వచ్చినటువంటి వైదిక సంబంధమైనటువంటి క్రియలు, యజ్ఞము యాగాదుల్లో ఉపయోగించేటటువంటి కొన్ని వస్తువులు, కొన్ని వృక్షాలకు సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించినటువంటి పేర్లని మనం ఉపయోగించడం ఈ తెలుగు భాషలోకి రావడం అనేది జరిగింది సంస్కృత భాష నుంచి. ఈ ప్రాకృతం నుంచి కూడా అనేక సాహిత్య రీతులు మన తెలుగులోకి రావడం అనేది జరిగింది. ఈ ప్రాకృత భాష నుంచి కూడా మనకు వచ్చినటువంటివి కావ్యాలను ఆశ్వాసాలుగా విభజించటం. ఆశ్వాసము, ప్రథమాశ్వాసము, ద్వితీయాశ్వాసము, తృతీయాశ్వాసము ఇలా ఏదైనటువంటి కావ్యాలను, తెలుగు కావ్యాలను ఆశ్వాసాలుగా విభజించటం జరిగింది. కుకవినింద, మాత్రా ఛందస్సు, ప్రహేళికలు ఇవి మనకి ప్రాకృత భాష నుంచి వచ్చినాయి. ఈ తెలుగు భాషలపై మనకి 1600 నుండి అరబిక్, ఉర్దూ, ఈ పార్సీ పదాలు ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అరబిక్, పార్సీ పదాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న న్యాయశాస్త్ర పరంగాను, రెవెన్యూ పరంగాను, సైనిక పరంగాను అనేక పదాలు మనకి కనిపిస్తున్నాయి. ఇది శ్రీనాథుని కాలం నుంచి తన సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినటువంటివి. ఆ అరబిక్, పార్సీ పదాలు, ఈ సైనిక పదాలు, రెవెన్యూ ఇట్లాంటివన్నీ కూడా శ్రీనాథుడు తన సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించాడు అని. మొట్టమొదట త్రాసు అనే పార్సీ పదాన్ని తిక్కన తన భారతంలో ఉపయోగించుకున్నాడు. తిక్కన కాలంలో ఏంటి, వ్యాపార పరంగా వచ్చినటువంటి ఈ పదాలు తర్వాత అరబిక్, పార్సీ పదాల నుంచి భారతదేశంపై దండయాత్రకు జరపటం వలన మాత్రమే కాకుండా ఈ దేశంలో రాజ్యపాలన చేయటం వలన అవసరార్థమై ఇతర దేశ భాషలను ఇక్కడ ఏంటి, ఇతర దేశాలు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి వ్యాపారం చేసుకోవటం వలన ఆ భాషని మనలో కొంత కలుపుకోవటం అనేది జరిగింది, తెలుగులోనికి చేర్చుకోవటం అని జరిగింది. అయితే సంస్కృత ప్రభావంతో ఏర్పడిన నూతన వర్ణ సృష్టి అరబిక్, పార్సీ భాషల వల్ల, పోర్చుగీసు భాష వల్ల, ఆంగ్ల భాష వల్ల ఏర్పడలేదని తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, సంస్కృత భాష ప్రభావంతో ఏర్పడినటువంటి ఈ నూతన పదాలు ఏంటి, అరబిక్, పార్సీ పదాలు కానీ, ఆంగ్ల పదాలు కానీ, పోర్చుగీసు వాళ్ళు కానీ వీళ్ళు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు కదా, వాళ్ళ భాష నుంచి మనం తెచ్చుకున్నాము అనేటటువంటిది మాత్రం అసత్యము అని చెప్పుకోవచ్చు. అట్లాంటివి జరగలేదు తెలుగు భాషలోకి రావటం అనేది అని తెలుస్తూ ఉంది. ఇది నన్నయానంతర దశల్లో కావ్య భాష ఏ విధంగా మార్పు చెందుతూ వ్యవహారిక భాషగా రూపొందింది, ఏ ఏ భాషల పదాలు మన భాషలోకి చేర్చుకోవటం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇంతవరకు తెలుసుకున్నాము. తర్వాత ఇంకొక దాన్ని గురించి, నవీన వ్యవహారిక భాష ఎలా పరిణామం చెందిందో, ప్రాచీనాంధ్ర భాష నుంచి నవీన ఆంధ్ర భాషగా ఎలా పరిణామం చెందింది అనేటటువంటి విషయాన్ని కానీ, ఆ తర్వాత ఈ ఇతర భాషల ప్రభావం మన భాష మీద ఎలా ఉంది అనేటటువంటి విషయాల్ని మనం తర్వాత కూలంకషంగా చర్చించుకుందాము. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం కనుక మీరు చూస్తే అర్థం చేసుకోగలుగుతారు.
మధ్యలో మధ్యలో మీరు చూస్తూ ఉంటే అది మీకు అర్థం కాదు. కాబట్టి వీడియో మొత్తాన్ని పూర్ణంగా చూడటానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ధన్యవాదములు.